సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. ఒకటవ ప్రశ్న, భారతరత్న పొందే మొదటి క్రీడా వ్యక్తి ఎవరు? భారతరత్న పొందే మొదటి క్రీడా వ్యక్తి ఎవరు? ఏ పిటి ఉషా, బి ధ్యాన్ చంద్, సి సచిన్ టెండూల్కర్, డి అభినవ్ బింద్రా. భారతరత్న పొందే మొదటి క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ సి సచిన్ టెండూల్కర్. రెండవ ప్రశ్న, భారతరత్న పొందిన మొదటి భారత ప్రధాని ఎవరు? భారతరత్న పొందిన మొదటి భారత ప్రధాని ఎవరు? ఏ లాల్ బహదూర్ శాస్త్రి, బి ఇందిరా గాంధీ, సి జవహర్లాల్ లాల్ నెహ్రూ, డి రాజీవ్ గాంధీ. భారతరత్న పొందిన మొదటి భారత ప్రధాని ఎవరు? ఆన్సర్ సి జవహర్లాల్ లాల్ నెహ్రూ. మూడవ ప్రశ్న, డిస్పోరిటీ అను పదం తీసుకురాబడిన క్రీడలు ఎవరు? డిస్పోరిటియర్ అను పదం నుండి తీసుకురాబడిన క్రీడలు ఏవి? ఏ గేమ్స్, బి జిమ్నాస్టిక్స్, సి డ్రిల్, డి స్పోర్ట్స్. డిస్పోరిటియర్ అను పదం నుండి తీసుకురాబడిన క్రీడలు ఏవి? ఆన్సర్ డి స్పోర్ట్స్. నాలుగో ప్రశ్న, మసాజ్ థెరపీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మసాజ్ థెరపీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏ చర్మ ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, బి చర్మ స్థితి స్థాపకతను తగ్గిస్తుంది, సి చర్మం టోన్ మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది, డి చర్మం నిర్జలీకరణకి కారణమవుతుంది. మసాజ్ థెరపీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ సి చర్మం టోన్ మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఐదవ ప్రశ్న, వ్యాయామ విద్యను పెంపొందించినది ఏ గతానికి వర్తించే మెదడు, బి అంతః పరీక్ష మెదడు, సి భౌతికమైన అభివృద్ధి చెందిన మెదడు, డి ఎంక్వైరీ చేయు మెదడు. వ్యాయామ విద్యను పెంపొందించినది. ఆన్సర్ డి ఎంక్వైరీ చేయు మెదడు. ఆరవ ప్రశ్న, హయ్యర్ సెకండరీ పాఠశాలను కనీసం అవసరమైన ఆట స్థలం ఎంత? హయ్యర్ సెకండరీ పాఠశాలకు కనీసము అవసరమైన ఆట స్థలం ఎంత? ఏ 4 నుంచి 8 ఎకరాలు, బి 4 నుంచి 10 ఎకరాలు, సి 5 నుంచి 10 ఎకరాలు, డి 5 నుంచి 8 ఎకరాలు. హయ్యర్ సెకండరీ పాఠశాలకు కనీస అవసరమైన ఆట స్థలం ఎంత? ఆన్సర్ బి 4 నుంచి 10 ఎకరాలు. ఏడవ ప్రశ్న, సిఏబిపిఈడి వారి ప్రకారం ప్రాథమిక ఉన్నత పాఠశాలకు అవసరమైన ఆట స్థలం ఎంత? సిఏబిపిఈడి వారి ప్రకారం ప్రాథమిక ఉన్నత పాఠశాలకు అవసరమైన ఆట స్థలం ఎంత? ఏ
75 x 75 అడుగులు, బి 60 అడుగులు, సి 18 x 18 అడుగులు, డి 250 x 250 అడుగులు. సిఏబిపిఈడి వారి ప్రకారం ప్రాథమిక ఉన్నత పాఠశాలకు అవసరమైన ఆట స్థలం ఎంత? ఆన్సర్ డి 250 నుంచి 250 x 250 అడుగులు. 8వ ప్రశ్న, ఆటలో పాల్గొనట ఎడ్యుకేషన్ ఒక అంతర్భాగం అని చెప్పిన వారెవరు? ఆటలో పాల్గొనట ఎడ్యుకేషన్లో ఒక అంతర్భాగం అని చెప్పిన వారు ఎవరు? ఏ ప్లాటో, బి సోక్రటీస్, సి అరిస్టాటిల్, డి స్వామి వివేకానంద. ఆటలో పాల్గొనట ఎడ్యుకేషన్ ఒక అంతర్భాగం అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఏ ప్లాటో. 9వ ప్రశ్న, దేశంలో క్రీడాకారులకు అత్యున్నత కోచింగ్ ఇవ్వడం వారి బాధ్యత. దేశంలో క్రీడాకారులకు అత్యున్నత కోచింగ్ ఇవ్వడం ఎవరి బాధ్యత? ఏ ఐపిఈ, బి ఎన్ఐఎస్, సి ఎన్పిఈడి, డి ఎల్ఎన్సిపిఈ. దేశంలో క్రీడాకారులకు అత్యున్నత కోచింగ్ ఇవ్వడం ఎవరి బాధ్యత? ఆన్సర్ బి ఎన్ఐఎస్. 10వ ప్రశ్న, జిల్లాలోని స్కూల్లో వ్యాయామ విద్యను సూపర్వైజ్ చేయడం ఎవరి విధి? జిల్లాలోని స్కూల్లో వ్యాయామ విద్యను సూపర్వైజ్ చేయడం ఎవరి విధి? ఏ కలెక్టర్, బి డిఈఓ, సి ఆర్ఐపిఈ, డి డిఎస్డిఓ. జిల్లాలోని స్కూల్లో వ్యాయామ విద్యను సూపర్వైజ్ చేయడం ఎవరి విధి? ఆన్సర్ సి ఆర్ఐపిఈ. 11వ ప్రశ్న, ఏ ఈవెంట్ కేస్ ఉపయోగించాలి? ఏ ఈవెంట్లో కేస్ ఉపయోగించాలి? ఏ మహిళల షాట్ పుట్, బి హ్యామర్ త్రో, సి జావెలిన్, డి పురుషుల షాట్ పుట్. ఏ ఈవెంట్ కేస్ ఉపయోగించాలి? ఏ ఈవెంట్లో కేస్ ఉపయోగించాలి? ఆన్సర్ ఆన్సర్ బి హ్యామర్ త్రో. 12వ ప్రశ్న, డిస్కస్ త్రో సెక్టర్ యొక్క కోణం. డిస్కస్ త్రో సెక్టర్ యొక్క కోణం. ఏ 34.920, బి 28.96 డిగ్రీలు, సి 35 డిగ్రీలు, డి 34.89 డిగ్రీలు. డిస్కస్ త్రో సెక్టర్ యొక్క కోణం. ఆన్సర్ ఏ 34.920. 13వ ప్రశ్న, రిలే లాఠీ బ్యాటన్ బరువు ఎంత ఉండాలి? రిలే లాఠీ బ్యాటన్ బరువు ఎంత ఉండాలి? ఏ 5 గ్రాములు, బి 250 గ్రాములు, సి 50 గ్రాములు, డి 500 గ్రాములు. రిలే లాఠీ బ్యాటన్ బరువు ఎంత? ఆన్సర్ డి 500 గ్రాములు. 14వ ప్రశ్న, 4x100 మీటర్ల రిలే రేసులో టేక్ ఓవర్ జోన్ దూరం. 4x100 మీటర్స్ రిలే రేసులో టేక్ ఓవర్ జోన్ దూరం. ఏ 10 మీటర్లు, బి 20 మీటర్లు, సి 30 మీటర్లు, డి 15 మీటర్లు.
4x100 మీటర్ల రిలే రేసులో టేక్ ఓవర్ జోన్ దూరం? సి 30 మీటర్లు. 15వ ప్రశ్న, ఖోఖోలో టాస్ గెలిచిన కెప్టెన్ అతని చూపుడు వేలును సైడ్ లైన్ వైపు చూపిస్తే, ఖోఖోలో టాస్ గెలిచిన కెప్టెన్ అతని చూపుడు వేలును సైడ్ లైన్ వైపు చూపిస్తే ఏ రన్నింగ్, బి చేజింగ్, సి వార్నింగ్, బి పెనాల్టీ. ఖోఖోలో టాస్ గెలిచిన కెప్టెన్ అతని చూపుడు వేలును సైడ్ లైన్ వైపు చూపిస్తే ఆన్సర్ ఏ రన్నింగ్. 16వ ప్రశ్న, ఖోఖోలో టర్న్ను స్టార్ట్ చేసింది ఎవరు? ఖోఖోలో టర్న్ స్టార్ట్ చేసింది ఎవరు? ఏ రిఫరీ, బి టైం కీపర్, సి అంపైర్, డి అంపైర్. ఆన్సర్ సి అంపైర్. 17వ ప్రశ్న, వాలీబాల్ ఆటలో టెక్నికల్ టైమౌట్లు 5వ సెట్లో గరిష్టంగా ఎన్ని ఇస్తారు? వాలీబాల్ ఆటలో టెక్నికల్ టైమౌట్లు 5వ సెట్లో గరిష్టంగా ఎన్ని ఇస్తారు? ఏ 0, బి 1, సి 2, డి 3. వాలీబాల్ ఆటలో టెక్నికల్ టైమౌట్లు 5వ సెట్లో గరిష్టంగా ఎన్ని ఇస్తారు? ఆన్సర్ ఏ ఏమి ఉండవు, 0. 18వ ప్రశ్న, వాలీబాల్ ఆటలో రెండు టీములకు కలిపి మొత్తం టైమౌట్ల సంఖ్య. వాలీబాల్ ఆటలో 2 టీములకు కలిపి మొత్తం టైమౌట్ల సంఖ్య. ఏ 10, బి 8, సి 20, డి 4. వాలీబాల్ ఆటలో 2 టీములకు కలిపి మొత్తం టైమౌట్ల సంఖ్య ఎంత? ఆన్సర్ సి 20. 19వ ప్రశ్న, టెన్నిస్ ఆట యొక్క మూలం. ఏ జర్మనీ, బి భారతదేశం, సి అమెరికా, డి ఫ్రెంచ్. టెన్నిస్ ఆట యొక్క మూలం. టెన్నిస్ ఎక్కడ పుట్టింది? ఆన్సర్ డి ఫ్రెంచ్. 20వ ప్రశ్న, టెన్నిస్ గేమ్లో సర్వర్ స్కోర్ను మొదటి పాయింట్ ఇలా అంటారు. టెన్నిస్ గేమ్లో సర్వీస్ చేసిన స్కోర్ ఎలా మొదటి పాయింట్ పిలుస్తారంటే, టెన్నిస్ గేమ్లో సర్వర్ స్కోర్ని మొదటి పాయింట్ ఇలా అంటారు. ఏ లవ్, బి 30, సి 15, డి 10. టెన్నిస్ గేమ్లో సర్వర్ స్కోర్ని మొదట పాయింట్ ఇలా అంటారు. ఆన్సర్ సి 15. 21వ ప్రశ్న, కబడ్డీలో సబ్ జూనియర్ బౌలర్ కేటగిరీల బరువు. ఏ 65 కిలోలు, బి 50 కిలోలు, సి 60 కిలోలు, డి 55 కిలోలు. కబడ్డీ ఆటలో సబ్ జూనియర్ బౌలర్ కేటగిరీల బరువు. ఆన్సర్ బి 50 కిలోలు.
22వ ప్రశ్న, కబడ్డీలో గ్రీన్ కార్డు ఎలా ఉపయోగించబడుతుంది? కబడ్డీలో గ్రీన్ కార్డు ఉపయోగించబడుతుంది. ఏ 2 నిమిషాల పాటు తాత్కాలిక నిలిపివేయబడుతుంది. బి మ్యాచ్ నుండి సస్పెన్షన్. సి హెచ్చరిక. డి టోర్నమెంట్ నుండి తొలగించబడుతుంది. కబడ్డీలో గ్రీన్ కార్డు ఉపయోగించబడుతుంది. ఏ 2 నిమిషాల పాటు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. బి మ్యాచ్ నుండి సస్పెన్షన్. సి హెచ్చరిక. డి టోర్నమెంట్ నుండి తొలగించబడుతుంది. కబడ్డీలో గ్రీన్ కార్డు ఉపయోగించబడుతుంది. ఆన్సర్ సి హెచ్చరిక. ఇరవై 23వ ప్రశ్న, పర్సోనా అనగా అర్థం ఏమిటి? పర్సోనా అనగా అర్థం ఏంటి? 23వ ప్రశ్న, పర్సోనా అనగా అర్థం ఏమిటి? ఏ తోడు. బి ముసుగు. సి కప్పివేయడం. డి ఏది కాదు. పర్సోనా అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆన్సర్ బి ముసుగు. 24వ ప్రశ్న, ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి వచ్చింది? ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి వచ్చింది? ఏ ఎమోర్. బి ఇమోవర్. సి ఇమోవర్. డి ఎమోవేషన్. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి వచ్చింది? ఆన్సర్ బి ఎమోవర్. 25వ ప్రశ్న, స్వీయ నిర్బంధత నియంత్రిత చర్యనే క్రీడ అని నిర్వహించినది. స్వీయ నిర్బంధత నియంత్రిత చర్యనే క్రీడ అని నిర్వహించినది. ఏ స్టానీ హాల్. బి థామస్. సి స్టెర్నర్. డి వాలంటైడ్. స్వీయ నిర్బంధత నియంత్రిత చర్యనే క్రీడ అని నిర్వహించింది ఎవరు? ఆన్సర్ సి స్టెర్నర్. 26వ ప్రశ్న, మిగులు శక్తి సిద్ధాంతం కనుక్కున్నది ఎవరు? మిగులు శక్తి సిద్ధాంతం కనుక్కున్నది ఏ స్పెన్నర్ మరియు సిల్లర్. బి లార్డ్ కిమ్స్. సి ప్రాక్టికల్స్ రేక్స్. డి స్టానీ హాల్. మిగులు సిద్ధాంతం కనుక్కున్నది ఏ స్పెన్సర్ అండ్ సిల్లర్. 27వ ప్రశ్న, సోషల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? సోషల్ సైకాలజీ గ్రంథంను రచయిత ఎవరు? ఏ మొఘల్. బి లార్డ్ కిమ్స్. సి ప్రాక్టిక్ రేక్స్. డి స్టాన్లీ హాల్. సోషల్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? సోషల్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఏ మొఘల్. 28వ ప్రశ్న, స్పోర్ట్స్ బయోమెకానిక్స్లో ఏ సూత్రం సాధారణంగా విశ్లేషించబడుతుంది? స్పోర్ట్స్ బయోమెకానిక్స్లో ఏ సూత్రం సాధారణంగా విశ్లేషించబడుతుంది? ఏ మెకానికల్. బి ఫిజియోలజికల్. సి సైకాలజికల్. డి సోషియాలజికల్. స్పోర్ట్స్ బయోమెకానిక్స్లో ఏ సూత్రం సాధారణంగా విశ్లేషించబడుతుంది? ఆన్సర్ డి సోషియాలజికల్. 29వ ప్రశ్న,
క్రింది వాటిలో ఏ రంగంలోని నిపుణులకు కిన్సాలజీ కీలకం? క్రింది వాటిలో ఏ రంగంలోని నిపుణులకు కిన్సాలజీ కీలకం? ఏ వంటకాలలో, బి కంప్యూటర్ సైన్స్, సి ఫిజికల్ థెరపీ, డి ఖగోళ శాస్త్రం. క్రింది వాటిలో ఏ రంగంలోని నిపుణులకు కిన్సాలజీ కీలకం? ఆన్సర్ సి ఫిజికల్ థెరపీ. 30వ ప్రశ్న, సుదీర్ఘ వ్యాయామంలో అలసటను తగ్గించడానికి ఏ పోషకం అవసరం? సుదీర్ఘ వ్యాయామంలో అలసటను తగ్గించడానికి ఏ పోషకం అవసరం? ఏ కొవ్వు, బి ప్రోటీన్, సి కార్బోహైడ్రేట్స్, డి విటమిన్ డి. సుదీర్ఘ వ్యాయామంలో అలసటను తగ్గించడానికి ఏ పోషకం అవసరం? 30. ఆన్సర్ సి కార్బోహైడ్రేట్స్.